ఒక గ్రామం పేరు కోటపల్లి. అక్కడ ఒక పాత చెట్టు ఉంటుంది. ఆ చెట్టు దగ్గర రాత్రిళ్ళు ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రతి రాత్రి అక్కడ నుంచి ఒక అమ్మాయి ఏడ్చే శబ్దం వింటారని ప్రజలు చెబుతారు. గ్రామంలో ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, రవి, మాల, అర్జున్. వీళ్ళు రాత్రి సినిమా చూసి ఇంటికి వస్తున్నారు. సమయం రాత్రి 10:30. మాల చెప్పింది, ఇంటి దారి వెళ్లడానికి కొంచెం లాంగ్ అవుతుంది. చెట్టు దగ్గరి షార్ట్ కట్లో వెళ్దామా? రవి, అర్జున్ ఇద్దరూ ఒప్పుకున్నారు. సైకిల్పై ముగ్గురూ ఆ దారిలోకి వెళ్లారు. చెట్టు దగ్గరకు రాగానే ఒక్కసారిగా గాలి బలంగా వీయడం ప్రారంభమైంది. ఆ చెట్టు ఆకులు కట్ కట్ అని భయంకరంగా శబ్దం చేయసాగాయి. మాలా భయంతో అడిగింది, రా, ఈ చెట్టు దగ్గరే కదా ఆ అమ్మాయి ఏడుస్తుందని చెబుతారు? అర్జున్ నవ్వుతూ, అదంతా పాతవాళ్ల మాటలు. ఏమీ ఉండదు. అంతలోనే తట్టుగా ఒక అమ్మాయి ఏడుపు శబ్దం వినిపించింది. అది చాలా దగ్గరగా ఉన్నట్టుంది. ముగ్గురూ ఒక్కసారిగా ఆపి చుట్టూ చూశారు. కాని ఎవరూ లేరు. రవి నెమ్మదిగా అన్నాడు, శబ్దం చెట్టు వెనుక నుండి వచ్చింది అనుకుంటున్నా. ముగ్గురూ ఒక్క అడుగు ముందుకేసేలోపే చెట్టు వెనక నుండి తెల్లని చీర వేసుకున్న ఒక ఆడమనిషి బయటకి నడుచుకుంటూ వచ్చింది. అమ్మాయి ముఖం కిందకి వంగి ఉంది. జుట్టు మొత్తం ముఖాన్ని కప్పేసింది. ఆమె చాలా నెమ్మదిగా నడుస్తోంది. అక్కడే ఉన్న మాలా గబగబా రవిని పట్టుకుని, ఇక్కడి నుంచి పోదాంరా, ఏదో తేడాగా ఉంది అంది. కాని రవి మాట వినక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేడం, మీరు బాగున్నారా? మీకు సహాయం కావాలా అని అడిగాడు. అమ్మాయి కాసేపు నిశ్శబ్దంగా నిల్చుంది. మరికొంచెం దగ్గరికి రాగానే ఆమె ముఖం పైకెత్తింది. ముఖం మొత్తం నల్లగా కాలిపోయినట్టు, కళ్ల స్థానంలో 2 రంధ్రాలు, నోరు చెవి వరకు చీలి, లోపల రక్తం బొర్లుకుంటూ. అది గట్టిగా అరచింది, ఇద్దరు వెనక్కి తిరగొద్దు. ఆ భయంకరమైన రూపం చూసి మాలా కేక వేసి వెనక్కి పడిపోయింది. అర్జున్ కూడా మొత్తం శరీరం వణుకుతుండిపోయాడు. రవి మాత్రం షాక్లో నిలబడి చూసేశాడు. అందరూ మాట్లాడలేకపోయారు. ఆ ఆడమనిషి మళ్లీ మెల్లగా అన్నది, వెనక్కి తిరగొద్దు. వెళ్ళిపోవద్దు. నన్ను వింటారా? ఆమె వాయిస్ చాలా విచిత్రంగా ఉంది. ఒకేసారి పెద్దవాళ్లలా, పిల్లలలా, రెండూ కలిసినట్టుగా. రవి అడిగాడు, నీకు ఏమైంది? నువ్వెవరు? అమ్మాయి ఒక్కుగానే చేతిని పైకి ఎత్తింది. ఆ చేతి నరాలు బయటకి కనిపిస్తున్నాయి. వేళ్లు అలా వంగిపోయి వింతగా ఉన్నాయి. ఆమె చెట్టు వైపు చూపించి చెప్పింది, నా ఇంటి అక్కడ. నేను వెళ్ళాలే. నన్ను తీసుకెళ్ళండి. మాలా ఏడుస్తూ రవిని లాగింది. రా, రా, వెళ్దాం. ఇది మనిషి కాదు. కాని ఆ అమ్మాయి ఒక్కసారిగా కేకపెట్టింది, ఆగండి. అంతే. అక్కడ గాలి ఆగిపోయింది. చెట్టు ఆకుల శబ్దం ఆగిపోయింది. గ్రామం పూర్తిగా నిశ్శబ్దమైంది. అర్జున్ వెన్నులో ఏదో చల్లని శ్వాస వేసినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు. కానీ కళ్లకు సరిగ్గా కనబడలేదు. చీకటిలో ఒక మనిషి ఆకారం మాత్రమే. అర్జున్ అరిచాడు, వెనుక ఎవరు? అదే సమయంలో ఆ చెట్టు దగ్గర ఉన్న ఆ అమ్మాయి ముఖం పూర్తిగా పైకి లేపింది. అమ్మాయి కళ్ల రంధ్రాల నుండి నల్ల పొగ బయటకి రావడం మొదలైంది. ఆ పొగ నేరుగా రవి వైపు వస్తోంది. రవి చేతులతో గాలి తోసుకుంటూ, ఏది ఇది? దూరంగా పెట్టు అని అరిచాడు. కాని ఆ పొగ రవి ఛాతీ మీద తాకగానే అతను నొప్పితో నేల మీద పడ్డాడు. మాలా, అర్జున్ ఒకేసారి రవిని పట్టుకుని లాగారు. అప్పుడు ఆ అమ్మాయి నెమ్మదిగా దగ్గరకు వచ్చి భయంకరంగా నవ్వింది. మీరమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తారు?
ఆమె మరోసారి గట్టిగా కేకేసింది. పూర్తి అడవి మధ్య ప్రతిధ్వని వినిపించింది. ముగ్గురూ భయంతో సైకిల్ను వదిలేసి పట్టాలు కోసుకుని పరుగెత్తారు. కాని పరుగెత్తుతుండగా వెనుకనుంచి స్పష్టంగా వినిపించింది. నిన్నే కావాలి. రవి. ముగ్గురూ ప్రాణం పోయినట్టు పరుగెత్తారు. రవి ఛాతీ దగ్గర ఇప్పటికీ నొప్పితో వంగిపోతున్నాడు. మాల అరిచింది. త్వరగా రండి. ఇల్లు దగ్గరికి చేరాలంట. కాని వెనకనుంచి వచ్చే శబ్దం. ఆ అమ్మాయి కేకలు. ఒకసారి దగ్గరగా, ఒకసారి దూరంగా. అది వాళ్ల గుండెల్లో భయాన్ని పెంచుతోంది. అర్జున్ రవిని ఆధారంగా పట్టుకుని, కొంచెం ఓపికరా. ఇంక కొద్దిలో గ్రామం మొదలవుతుంది అన్నాడు. ఆ సమయంలో రవి చెవిలోకి ఒక తక్కువ స్వరం వచ్చింది. నన్ను ఎందుకు వదిలి పారిపోతావు? రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని కాళ్ళు ముందుకు కదల్లేదు. మాలా గమనించి గట్టిగా అరిచింది. రా. నిలబడకు. ఆ శబ్దం నిజం కాదు. కాని రవి కళ్లల్లో విచిత్రమైన భయం కనిపించింది. అతను తక్కువగా అన్నాడు. అది నన్నే పిలుస్తోంది. చాలా దగ్గరగా ఉంది. అర్జున్ వెంటనే రవి చెవులపై చేతులు పెట్టి, విన్నావా? వినివద్దు. నీతోనే ఉన్నాం అని అరిచాడు. అంతలోనే వాళ్ల ముందు ఉన్న రోడ్డు మీద ఒక్కసారిగా పొగలా ఏదో నిలబడింది. కొద్దిసేపటికి ఆ పొగ ఆ అమ్మాయి రూపం తీసుకుంది. తెల్లని చీర, నల్లగా కాలిపోయిన ముఖం, కళ్ల స్థానంలో ఖాళీ రంధ్రాలు. ఆమె చేతిని రవి వైపు చాచి, నా ఇంటి దారి చూపిస్తానయ్యా. రావు. మాలా ఏడుస్తూ రవిని బిగించిపట్టుకుంది. పోయినా మన మంతం. రా. రా. అడుగు వేయొద్దు. కాని రవి తయారుగా ఉన్నట్టే కనిపించాడు. అతని శరీరం కంపిస్తోంది. అతను మళ్ళా అన్నాడు. ఇది నాకోసమే వచ్చింది. నేను వెళితే మనిద్దరినీ వదిలేస్తుందేమో. అర్జున్ కోపంతో రవిని లాగాడు. నీకు ఏమైనా అర్థమవుతున్నదా? అది మనిషి కాదు. ఆ అమ్మాయి క్రమంగా దగ్గరికి వస్తూ గట్టిగా నవ్వింది. అతను నా వాడయ్యాడు. ఆ స్వరం వినగానే రవి ఒక్కసారిగా ముందుకు అడుగు వేశాడు. మాల అరిచింది. రా. ఆగు. వెళ్ళవద్దు. ఆమె రవి చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించగానే అమ్మాయి ఒక్కసారిగా వేగంగా లేచిన గాలి మాదిరిగా రావడం కనిపించింది. వెంటనే రవి మెడ పట్టుకుని అడవి అంచుల వైపు లాగసాగింది. రవి కేక వేశాడు. అర్జున్! మాల! నన్ను విడిచిపెట్టొద్దు. ముగ్గురూ ఒకేసారి వినిపించిన ఆ కేకతోనే అబ్బాయిలం పాకి భయంతో వణికిపోయారు. ఆ ఆత్మ రవిని మెడ పట్టుకుని అడవి అంచుల వైపు లాగుతుండగా మాల, అర్జున్ ఇద్దరూ గట్టిగా రవిని పట్టుకున్నారు. మాల ఏడుస్తూ, విడవనురా. నిన్ను వదిలిపెట్టను. అర్జున్ కూడా రవికి అండగా పట్టుకున్నాడు. ఆ అమ్మాయి భయంకరంగా అరిచింది. అతను నాది. అతన్ని నాకివ్వండి. ఆ కేక విని చెట్టుమీద ఉన్న కాకులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. మొత్తం అడవి ఒక క్షణం కంపినట్టయింది. అర్జున్ ధైర్యం తెచ్చుకుని, మేము అతన్ని వదిలి వెళ్ళం. ఎవరు నువ్వు? రవి దగ్గర ఎందుకు పడుతున్నావు అని అరిచాడు. ఆ ఆత్మ నెమ్మదిగా వెనక్కి వెళ్ళి చెట్టు వేరు దగ్గర నిలబడింది. ఆమె బిగ్గరగా శ్వాస తీసుకుంటూ చెప్పింది. ఇది నా ఇంటి చెట్టు. ఇక్కడ నేను, నా బిడ్డూ చనిపోయాం. మాల, అర్జున్ భయంతో ఒకరినొకరు చూశారు. కాని ఆ ఆత్మ మొదటిసారి అంత కోపంగా కనిపించలేదు. ఆమె నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. 10 సంవత్సరాల క్రితం నేను గ్రామం వైపు నడుస్తున్నా. అదే రాత్రి. ఇలాగే గాలి. ఇలాగే చీకటి.
నన్ను ఎవరో ఈ చెట్టు దగ్గరికి లాక్కొచ్చారు. ఆమె గొంతు వణుకుతూ కొనసాగింది. నేను సహాయం కోసం ఏడ్చా, అరచా. కాని ఎవరూ రాలేదు. ఆ రాత్రి నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డిని ఇక్కడే చంపేశారు. ఆ మాట విని ముగ్గురూ గట్టిగా ఊపిరి తీసుకున్నారు. ఆ ఆత్మ రవిని చూపించి చెప్పింది, అతను నన్ను చంపిన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. అందుకే ప్రతి రాత్రి నేను అతనిని పిలుస్తున్నాను. రవి నిశ్శబ్దంగా ఆమె మాట వింటూ ఉన్నాడు. అతని కళ్లలో భయం కన్నా బాధ ఎక్కువగా ఉంది. అతను నెమ్మదిగా చెప్పాడు, నేను నీకు హాని చేయను. నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతోంది. కాని నేనేం తప్పు చేయలేదు. నన్ను వదిలే. దయచేసి. అమ్మాయి కూడా ఒక క్షణం మౌనంగా ఉన్నట్టు కనిపించింది. కాని అకస్మాత్తుగా చెట్టు వేర్ల దగ్గరుండి ఆమె బిడ్డరోదన శబ్దం వినిపించింది. ఆ ఆత్మ ఒక్కసారిగా మళ్లీ భయంకరంగా మారింది. ముఖం మళ్లీ కాలిపోయినట్టు, కళ్ళు నల్ల రంధ్రాల్లాగా మారాయి. ఆమె గట్టిగా కేకేసింది, నా బిడ్డను ఎవరూ తీసుకెళ్లలేరు. నువ్వూ కాదు రవి. అనేసరికి ఆమె నేరుగా రవి వైపు దూసుకొచ్చింది. ఆ ఆత్మ రవి వైపు వేగంగా దూసుకొచ్చింది. మాలా, అర్జున్ ఇద్దరూ రవిని అక్కడినుంచి లాగుతూ గ్రామం వైపు పరుగెత్తారు. కాని ఆత్మ మాత్రం వారికి వెనుకే వస్తోంది. వాళ్లకి చెట్టు నుండి వచ్చే బిడ్డ రోదన స్పష్టంగా వినిపిస్తోంది. ఆ శబ్దం చాలా గుండెల్లోకి దిగిపోయేలా ఉంది. మాలా భయంతో, ఇది మనల్ని వదిలేది కాదురా. ఏం చేయాలి అని అడిగింది. అర్జున్ ఊపిరి పీల్చుకుంటూ, గ్రామం దేవాలయం దగ్గరికి చేరితే ఏదో రక్షణ ఉంటుంది. అక్కడికి పరుగెత్తండి అన్నాడు. ముగ్గురూ దేవాలయం వైపు పరుగెత్తసాగారు. ఆ ధ్వనులు, ఆ అమ్మాయి అరుపులు, బిడ్డ ఏడుపు, గాలి శబ్దం మొత్తం కలిసి ఒక దుర్భరమైన శబ్దంలా ఉంది. దేవాలయం గేటు కనిపించగానే మాలా ఊపిరి పీల్చుకుని, చేరిపోతున్నాం. ఇంక ఒక్క నిమిషం అని అరిచింది. ఆ సమయంలో ఆ ఆత్మ ఒక్కసారిగా రవి ముందుకు వచ్చి అతని దారిని అడ్డుకుంది. ఆమె గట్టిగా కేకేసింది, నువ్వు ఎక్కడికీ వెళ్లలేవ్. నా పాపానికి నువ్వే న్యాయం చెయ్యాలి. రవి వెనక్కి తగ్గుతూ, న్యాయం? నేను ఏమి చేశాను? నేను అలా కనిపించానని నాపై కోపం పెట్టుకోవద్దు అన్నాడు. ఆ ఆత్మ కళ్లలో బాధ, కోపం, నొప్పి సమానంగా కనిపించాయి. ఆమె నెమ్మదిగా చెప్పింది, నన్ను చంపిన ఆ మనిషి ఎలా కనిపించాడో తెలుసా? ఇలానే. ఇంకా నీలాగే జుట్టు, నీలాగే ముఖం. అర్జున్ వెంటనే రవిని కాపాడుతూ ముందుకు వచ్చి, ఆ మనిషిని ఎక్కడైనా చూసినా నువ్వు అడగాలి. ఇతనిపై పడకు. ఇతను మంచివాడే అన్నాడు. ఆ ఆత్మ మళ్లీ రవిని గట్టిగా చూసింది. అకస్మాత్తుగా ఆమె కళ్లలో ఒక చిన్న వెలుగు మెరవడం మొదలైంది. అది రవి వైపు వచ్చింది. అతని ఛాతీ దగ్గర ఆగింది. వాళ్ళు ముగ్గురూ భయంతో చూస్తున్నారు. ఆ వెలుగులో ఒక చిన్న పసి బిడ్డ రూపం కనిపించింది. బిడ్డ రవి కళ్లలోకి చూసి సున్నితంగా చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత ఆ బిడ్డ ఆత్మ ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇప్పుడు భయంకరమైన రూపం మాయమయ్యి మనిషిలా కనిపించింది. కళ్లలో కన్నీళ్లు. అమ్మాయి రవిని నెమ్మదిగా చూసి, నా బిడ్డ నిన్ను మంచి వాడిగా గుర్తుపెట్టుకున్నాడు. ఇక నాకు కోపం లేదు అని పోయి ఆమె నెమ్మదిగా వెనక్కి తగ్గి చెట్టు వైపు నడుస్తూ కనిపించింది. కాసేపటికి అమ్మాయి, బిడ్డ ఇద్దరి రూపం పొగలా పైకి ఎగసిపోయి ఆకాశంలో కలిసిపోయింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.